2020లో రిలీజ్ అయిన అలవైకుంఠపురం సినిమా తర్వాత ఈ 4 ఏళ్లలో అల్లు అర్జున్ ఒక్కటంటే ఒక్క సినిమా రిలీజ్ చేశారు. అది కూడా 2021లో పుష్ప మూవీ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి పుష్ప 2తోనే బిజీగా ఉన్నారు. స్టార్ హీరోలు ప్యారలల్ గా 2-3 సినిమాలు చేస్తున్న ఈ టైంలో అల్లు అర్జున్ కూడా అసలు టైం వేస్ట్ చేసుకోదలుచుకోవడం లేదట. ఆ లెక్కన పుష్ప 2 రిలీజ్ కి ముందే కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నారా? మరి కొత్త సినిమా ఓపెనింగ్ ఎప్పుడు? టాప్ హీరోలందరూ ఒకేసారి 2 సినిమాలు షూట్ చేస్తూ కెరియర్ ని స్పీడప్ చేస్తున్నారు. కానీ బన్నీ మాత్రం లాస్ట్ 3 ఇయర్స్ నుంచి పుష్ప 2 పని మీదే ఉన్నారు. అయితే ఇప్పటి నుంచి అలా కాదని పెద్దగా బ్రేక్ తీసుకోకుండా తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే పుష్ప 2 రిలీజ్ అవ్వకముందే త్రివిక్రమ్ మూవీని మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. రిలీజ్ మాత్రం డిసెంబర్లో ఉంది. అందుకే పెద్ద గ్యాప్ తీసుకోకుండానే నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పుష్ప 2కు సంబంధించి మాక్సిమం షూటింగ్ కంప్లీట్ చేసిన బన్నీ ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కానీ త్రివిక్రమ్తో సినిమాని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ నుంచి పుష్ప 2 ప్రమోషన్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్లో కొన్నాళ్లు కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా టాక్. ఇప్పటికే పుష్ప 2 కోసం 3 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్ ఇక నెక్స్ట్ సినిమాకి ఏమాత్రం డిలే లేకుండా సూపర్ ఫాస్ట్ గా త్రివిక్రమ్ మూవీ ప్లాన్ చేసుకుంటున్నారు. దీనికి తోడు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో 4వసారి తెరకెక్కబోతున్న ఈ కాంబినేషన్ మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాకి సంబంధించి హీరోయిన్ గా జాన్వీ కపూర్ అన్న టాక్ అటు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా నడుస్తోంది. ఇప్పటివరకు రీజనల్ స్టోరీస్ తోనే సినిమాలు చేసిన అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఈసారి మాత్రం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు. ప్రొడక్షన్ కి ఎక్కువ టైం పట్టే మూవీ కావడంతో పెద్దగా లేట్ చేయకుండా టైం టేకింగ్ కాకుండా నెల రోజుల్లోపే అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.